ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన. మహిళలు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన హోంమంత్రి వంగలపూడి అనిత. మత్స్యకారుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని మంత్రి కె అచ్చెన్నాయుడు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు సమావేశమైంది. అమరావతి రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు, ఎస్ఐపిబి, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు. గుంటూరు వేదికగా సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్స్ సొసైటీ సరస్ మేళా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ఈ మేళాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం ప్రారంభిస్తారు. ఈ రోజు నుంచి ఈ నెల 18వ తేదీ వరకు 10 రోజుల పాటు జరిగే ఈ మేళాలో అన్ని రాష్ట్రాల నుంచి స్వయం సహాయక సంఘాల సభ్యులు 300 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ రోజు రాత్రికి పిఠాపురం చేరుకోనున్న పవన్ కళ్యాణ్ రేపు ఉదయం పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. స్థానిక కళాశాల మైదానంలో సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారని, అనంతరం నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు. సాయంత్రం పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో ఇటీవల ముంపుకు గురైన ఇందిరానగర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీపంలో మోహన్ నగరాలను సందర్శిస్తారని అధికారులు తెలిపారు. మహిళలు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆకాంక్షించారు. విజయవాడలో నిర్వహించిన మహిళా ఫెస్ట్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్త్రీలు అన్ని రంగాల్లో గొప్ప ప్రగతి సాధిస్తున్నారని మంత్రి తెలియజేస్తూ, ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్కి ఈరోజు మహిళలు రావాలి అన్నది ఈ తరుణి తరంగాల తాలూకా ఒక థీమ్ కింద మనం అందరం కూడా పెట్టుకునే పరిస్థితి రావాలి. ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి. మహిళా క్రికెట్ చూసే వాళ్ళే ఉండేవారు కాదు. అటువంటి సిచ్యువేషన్ నుంచి ప్రపంచం మొత్తం ఒక్కసారి మహిళా క్రికెట్ వైపు చూసి, దట్టు ఇండియా వైపు చూసి, ఆఖరికి మన ఆంధ్రప్రదేశ్ వైపు కూడా చూసే పరిస్థితిలో ఒక ఆడపిల్ల తీసుకొచ్చింది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, నెక్స్ట్ మన మీద మనకున్న గౌరవం, అదే రేపు పొద్దున మిమ్మల్ని నడిపించేది. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా అదే తెలిసారు. యువతకు క్రీడల్లో ప్రోత్సాహం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాయచోటిలో ఆధునిక క్రీడా మైదానం ఏర్పాటు ప్రణాళికపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈ రోజు సమీక్షించారు. అనంతరం రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 7.5 కోట్ల రూపాయల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో క్రీడా మైదానం నిర్మించనున్నామని చెప్పారు. ఒకేసారి 100 మంది క్రీడాకారులు శిక్షణ పొందే విధంగా రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేలా ఈ స్టేడియాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. రాయచోటితో పాటు పరిసర ప్రాంతాల యువతకు క్రీడల్లో ప్రోత్సాహం అందించేందుకు ఈ నిర్మాణం ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ పథకం ఉపయోగపడుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. విబిజీ రామ్జీ పథకంపై రాజమహేంద్రవరంలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మౌలిక సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో కల్పించుకోవడానికి విబిజీ రామ్జీ చట్టం మనకి బాగా వినియోగపడుతుంది. ఇవాళ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువైపోయింది అనేటువంటి ఆందోళన చాలా మందిలో లేకపోలేదు. ఎందుకంటే మన యువతకి సరైన ఉపాధి కల్పించలేకపోవడం కనుక నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి పెడుతూ ఈ చట్టం కింద ఆ గ్రామంలో ఉన్నటువంటి యువతకి నైపుణ్యాభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరిస్తూ వారికి తర్ఫీదు ఇవ్వడం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కదా దృష్టి పెట్టి ఈ యొక్క వనరులు దానికి వాడుకోవచ్చు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశానికి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అభివృద్ధిలో జాప్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి సమావేశాలు దోహదపడ్డాయి. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని సోలాపూర్ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రగతి సమావేశం ఎలా దోహదపడుతుందో ఈ రోజు తెలుసుకుందాం.
మహారాష్ట్రలోని సోలాపూర్ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు ఆ రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడంలో ఒక కీలక ప్రాజెక్టుగా అవతరించింది. ఈ ప్రాజెక్టును సుమారు 11,406 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 1,320 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో అభివృద్ధి చేశారు. 2015 డిసెంబర్ 30న జరిగిన ప్రగతి సమీక్షా సమావేశంలో దీని నిర్మాణ పనులు ప్రాథమిక దశలో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టు పునరావాస సమస్యను ఫిబ్రవరి 2016 నాటికి పరిష్కరించాలని, ప్రాజెక్టులోని 2 యూనిట్లను జనవరి 2017 నాటికి పూర్తి చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రం సకాలంలో పూర్తయి 2019లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టును వేగవంతం చేయడంలో ప్రగతి యంత్రాంగానికి సోలాపూర్ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఒక బలమైన ఉదాహరణగా నిలిచింది. మత్స్యకారుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, సంక్షేమ కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమైక్య లిమిటెడ్కు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ కమిటీ సభ్యులు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని నిన్న కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి మత్స్యకారుడికి చేరేలా కృషి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సహకార సంఘాల ద్వారా పరిష్కారం చూపాలని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి నీరు అందించే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ కృష్ణా జలాలు సముద్రంలో వృధాగా పోకుండా రాయలసీమకు సాగునీటిని అందిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి సంజీవని వంటిదని పేర్కొంటూ మన భూభాగంలో ఉన్న రైట్ బ్యాంక్ కెనాల్ ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మొన్నటిదాకా రాష్ట్రానికి, రాయలసీమకు తీవ్ర విఘాతం కలిగించే ఈ నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తీసుకున్నవి. కరువు కోరల్లో చిక్కుకుని ఉన్న రాయలసీమ ప్రాంతం, వ్యవసాయం ప్రశ్నార్థకరం అయిన పరిస్థితులు, తాగడానికి మంచినీళ్లు కూడా ఒక్కొక్కసారి దొరకని పరిస్థితి. ఇలాంటి ప్రాంతానికి ఈ రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక ఇన్సూరెన్స్ పాలసీ మాదిరి. రాయలసీమకు, నెల్లూరుకు, చెన్నైకి ఇది సంజీవిని వంటిది. అనంతపురం జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రేమ్చంద్ తెలిపారు. అనంతపురంలోని ఆకుతోటపల్లి గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాల దిగుబడిని ప్రోత్సహించేందుకు నిర్వహించిన అనంత పాలధార కార్యక్రమాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రేమ్చంద్ మాట్లాడుతూ పశు పోషకులను ప్రోత్సహించేందుకు అనంత పాలధార పేరుతో జిల్లా స్థాయి పాల దిగుబడి పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే శాస్త్రీయ పద్ధతిలో పాడి పెంపకం, మెరుగైన పశు జాతులు, సమతుల్య పోషణ, కృత్రిమ గర్భధారణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పివి చలపతిరావు తెలిపారు. విజయవాడలో తీర ప్రాంత ఆవాసాలు, ఆదాయం కోసం మడ అడవుల కార్యక్రమం మిష్టి అంశంపై విజయవాడలో నిర్వహించిన కార్యశాలలో ఈరోజు ఆయన పాల్గొని మాట్లాడుతూ తుఫానుతో పాటు తీర ప్రాంతాల్లో కోతల వంటి వాటి నుంచి ప్రజలను, భూభాగాన్ని రక్షించడంలో మడ అడవులు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పర్యటన. మహిళలు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన హోంమంత్రి వంగలపూడి అనిత. మత్స్యకారుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.